హాయ్ నమస్తే, వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ అభ్యర్థుల కోసం మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఒక ధైర్యాన్ని నింపడానికి, ఇది మ్యాథ్స్ వాళ్ళకే కాదు నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా ఇది ఖచ్చితంగా ఒక స్కోరింగ్ సబ్జెక్టు. మిగతా జిఎస్ సబ్జెక్టులో పెట్టినటువంటి శ్రద్ధలో ఒక 10% కనుక ఇక్కడ పెట్టగలిగితే ఖచ్చితంగా మిగతా సబ్జెక్టుల కంటే నాన్ మ్యాథ్స్ అయినా సరే తప్పనిసరిగా ఇది ఒక స్కోరింగ్ సబ్జెక్టు. ఓకే అండి, మన వీడియో చెప్పుకోవడం కంప్లీట్గా నాన్ మ్యాథ్స్ అభ్యర్థిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, అంటే ఎటువంటి ఫార్ములాస్ లేకుండా అక్కడ ఉన్న పదాలు ఉపయోగించుకొని లెక్కలు ఎలా చేయాలి అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. మీకు ఒక ధైర్యాన్ని నింపడం కోసం మనం వీడియో చేసుకుంటున్నాం, అందుకని ఖచ్చితంగా నోట్స్ పెట్టుకోండి. ఓకే అండి, మనం తీసుకునే ప్రశ్నలు కూడా గత ఎగ్జామ్లో జరిగిన ప్రశ్నలతో పాటు మిగతా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి మిగతా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి ఏ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయో అలాంటి ప్రశ్నలు కూడా తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే ప్రజెంట్ ట్రెండ్తో పాటు వాడు అడగడానికి ఎలా అవకాశం ఉంది, ఎలాంటి ప్రశ్నలు ఎక్కువ ఇస్తున్నాడు అన్న ఉద్దేశంతో మీకు వీడియో చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటి అంటే కనుక టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించి లాస్ట్ టైం వీడియోలో రేసెస్కి సంబంధించి మనం చెప్పుకోవడం జరిగింది. ఆ రేసెస్కి సంబంధించి లాస్ట్ టైం గ్రూప్ 1లో కూడా ప్రశ్న అడిగాడు. లాస్ట్ టైం గ్రూప్ 1లో కూడా మనకి ఒక ప్రశ్న అడగడం జరిగింది, అందుకే లాస్ట్ టైం మీకు రేసెస్ మీద చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు వీడియోలో కూడా లాస్ట్ టైం గ్రూప్ 1లో జరిగిన ప్రశ్నతో పాటు అలాంటి ప్రశ్నలు మిగతా ఎగ్జామ్స్లో కూడా ఎక్కడెక్కడ అడిగాడో ఆ ప్రశ్నలు తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది అభ్యర్థులు మనకి యాప్ను ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళు చాలామంది మనకి ఒక రిక్వెస్ట్ అనేది మనకి చేయడం జరిగింది. ఓకే, ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది అంటే టైం దగ్గరగా వచ్చింది కాబట్టి సరే క్లాస్ వీడియో చూస్తున్నాము, నోట్స్ రాసుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, మీకేమైనా అవకాశం ఉంటే కనుక నోట్స్ కూడా మాకు ప్రొవైడ్ చేయండి అని చెప్పారు. ఓకే, ఆల్రెడీ మన స్టూడెంట్ చేత రాయించింది అంటే నేను చెప్పినటువంటి క్లాస్ని యాస్టీజ్గా నాన్ మ్యాథ్స్ వాళ్ళు, అందులో ఉద్యోగస్తుడు నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్, తను ఉన్నదన్నట్టు రాస్తాడు, కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు. నేను ఏ పదాన్ని అయితే వాడతానో తనకి ఏ విధంగా అయితే అర్థమవుతుందో అలా నీట్గా అందంగా రాస్తారు కాబట్టి అలాంటి క్యాండిడేట్స్తో మనం రాయించడం జరిగింది. ఓకే, కాబట్టి ఆ క్లాసెస్ని ఇప్పుడు చాలామంది అభ్యర్థులు అడుగుతున్న రిక్వెస్ట్ మేరకు మనం ఏం చేస్తున్నామంటే కనుక మీకు ఆల్రెడీ క్లాస్ వీడియోస్ అందించడం జరిగింది. ఓకే, ఇప్పుడు చాలామంది అభ్యర్థులు కోరిక మేరకు మనం పెట్టడం జరుగుతుంది. అయితే నా సలహా ఏంటంటే కనుక మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో నోట్స్ రాసుకుంటే చాలా 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 ఉత్తమం. ఓకే, టైం పడుతుంది నీకు కాదన్న కానీ ఖచ్చితంగా మీకున్న అవకాశాన్ని బట్టి నేను ఒక సలహా చెప్పాలి కాబట్టి చెప్పాను. ఖచ్చితంగా మీరు ఓన్ హ్యాండ్ రైటింగ్ రాసుకుంటే చాలా మంచిది. అయినప్పటికీ ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్లో మీకున్న సిలబస్ దృష్ట్యా ఆ క్లాస్ వీడియోస్తో పాటు ఆ క్లాస్కి సంబంధించిన క్లాస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ షీట్స్, అలాగే క్లాసులో చెప్పినటువంటి నోట్స్ రెండు కూడా మీకు పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పూర్తిగా ఉపయోగించుకోండి. ఓకే అండి, ఆ అమౌంట్ ఏం చేంజ్ చేయలేదు, ఆ లో ప్రైసే, సేమ్ ప్రైస్లోనే, తక్కువ ప్రైస్లోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అలాగే చాప్టర్ వైజ్గా మార్క్ టెస్టులు కూడా ఉంటాయి, రాయండి. ఇకపై ఓకే అండి, మన ఎగ్జామ్ దగ్గరికి వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రీవియస్ పేపర్స్ కూడా టైప్ చేయిస్తున్నాను. ప్రీవియస్ పేపర్స్ కూడా మనకు లాస్ట్ టైం జరిగినటువంటి ఈ ఏపీపీఎస్సికి సంబంధించి కావచ్చు, టీఎస్పీఎస్సికి సంబంధించి కావచ్చు, కొన్ని ఎగ్జామ్స్కి సంబంధించి మిగతా ఎగ్జామ్స్ సంబంధించి కొన్ని టైప్ చేయిస్తున్నాను. అలాగే గ్రాండ్ టెస్టులు మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 30 మార్కులకి సంబంధించి గ్రాండ్ టెస్టులు కూడా మీకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీకు అనుకున్న దానికంటే తక్కువ ప్రైస్లో హై క్వాలిటీ తోటి మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పూర్తిగా ఉపయోగించుకోండి. ఓకే, కాబట్టి ఇవి ఏదైతే పీడిఎఫ్స్ ఇస్తున్నామో సాధ్యమైనంత వరకు మొబైల్లో చూసి వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదు జిరాక్స్ తీసుకుంటామంటే తీసుకోవడం వద్దాం లేదు, కానీ మీరు ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం. ఓకే, అదొక విషయం. అలాగే రెండో విషయం ఏంటంటే కనుక ఈ డిసెంబర్ 23, 24, 25, 26 ఈ 4 రోజుల్లో కూడా మనకి యాప్కి సంబంధించి ఆల్ కోర్సెస్ మీద ఒక 30% ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. కారణం ఏంటి అంటే కనుక మీకు తెలిసిందే, క్రిస్మస్ దృష్ట్యా
పండుగల్లో మనం ఎలాగ ఆఫర్ ఇస్తూ ఉంటాం కాబట్టి కస్టమర్స్ దృష్ట్యా ఈ 4 డేస్ 23, 24, 25, 26 ఈ 4 డేస్ కూడా మనకి 30% ప్రతి కోర్సు మీద ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంకా మనకి లో ప్రైస్కి మనకు వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఉపయోగించుకోండి. అట్ ది సేమ్ టైం మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలియచేయండి. ఎందుకంటే మళ్ళీ డేట్ అయిపోతే తెలిసింది కదా, మళ్ళీ ఒరిజినల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, తర్వాత రిక్వెస్ట్ చేసిన ఉపయోగం ఉండదు, మళ్ళీ వెయిట్ చేయాలి చాలా రోజుల వరకు. ఇలా టైం వేస్ట్ తప్ప ఉపయోగం లేదు. అందుకని అవకాశం ఉన్నంత వరకు అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి. చాలాసార్లు చెప్పాను, అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి, రైట్ టైంలో రైట్ డెసిషన్ కూడా తీసుకోవాలి. ఓకే, కాబట్టి మీకు అన్ని రకాలుగాను మీకు ఏవే చేయాలో అన్నీ చేస్తున్నాను. మీరు కష్టపడి చదువుకోవాలి, ప్రతి పైసాకి విలువ కట్టి చదువుకోవాలి. ఓకే అండి, మీరు నేను పరోక్షంగా ఉన్నాం కాబట్టి, చాలా దూరంగా ఉన్నాం కాబట్టి మ్యాథ్స్ మనం చూడట్లేదే అని అనుకోకూడదు. ఖచ్చితంగా చదువుకోవాలి. చదువుకొని మనం మంచి పోస్ట్ కొడితే చూడండి, లాస్ట్ టైం మనకి ఎస్ఐ ఎగ్జామ్ చాలామంది క్వాలిఫైయర్, చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. చాలా హ్యాపీ అని ఫోన్ చేసి సార్ మేము ఎలా సెలెక్ట్ అయ్యాం సార్ అని చెప్పేసి అంటున్నారు. అదే నేను కనుక ఆఫ్లైన్ కనుక వచ్చి ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అందరూ తీసేసుకొని తప్పనిసరిగా వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేద్దాం. వీళ్ళందరూ స్టేట్ వైడ్ ఎక్కడెక్కడ ఉంటున్నారు, సార్ నాకు ఇలా జాబ్ వచ్చింది సార్, ఇలా ఎస్ఐ సెలెక్ట్ అయ్యాను సార్ అని చెప్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. కాబట్టి మీరు పూర్తిగా మీకు ఏదైతే చేయాలో అంతా చేస్తానో చదువుకోండి. జాబ్ కనుక మీరు కొడితే మీకంటే అంటే మీకు ఎలాగ ఉత్సాహం ఉంటుంది, మీ పేరెంట్స్కి ఎంత ఉత్సాహం ఉంటుందో మాకు కూడా అంతే ఉత్సాహం ఉంటుంది. ఓకే, ఈ 2 రోజుల నుంచి ఎస్ఐ రిజల్ట్స్ వచ్చిన కాడి నుంచి ఆ ఫోన్ చేసి చెప్తా ఉంటే కనుక సార్ జాబ్ వచ్చింది, నేను జోన్ 1లో వచ్చాను, జోన్ 2లో వచ్చాను, ఇలా చెప్తా ఉంటే మనకి చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉపయోగించుకొని ప్రతి పైసాకి విలువ కట్టి ఖచ్చితంగా చదువుకునే ప్రయత్నం చేయండి. ఓకే, క్లాస్లోకి ఎంటర్ అయిపోదాం. జాగ్రత్తగా వాచ్ చేయండి. మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ లేదు, కానీ క్లాస్ చెప్పేటప్పుడు నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని క్లాస్ చెప్పడం జరుగుతుంది. మ్యాథ్స్ వాళ్ళు అక్కడ చిరాకు పడకుండా ఆ చెప్పే టెక్నిక్ని జాగ్రత్త పట్టుకుంటే మీ దాంట్లో అప్లై చేసుకోండి, ఇంకా స్పీడ్గా చేయగలుగుతాం. ఓకే, ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయిపోదాం. జాగ్రత్తగా వాచ్ చేయండి. ప్రాబ్లమ్ డిస్ప్లే అయింది చూడండి ఒకసారి. ఇది మనకి లాస్ట్ టైము ఈ లాస్ట్ టైం జనవరిలో జరిగినటువంటి గ్రూప్ 1 పేపర్కి సంబంధించింది. గ్రూప్ 1 పేపర్కి సంబంధించి కంప్లీట్ వీడియో అనాలిసిస్, అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి కంప్లీట్ వీడియో అనాలిసిస్ అనేది మనం ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పడం జరిగింది. అన్ని క్వశ్చన్లు చెప్పడం జరిగింది, చూసుకోండి ఒకసారి. అయితే దాంట్లో మనకి ఏదైతే టాపిక్ చెప్పుకుంటాం దాని రిలేటెడ్గా ఒక ప్రశ్న ఉంటే బాగుంటుంది, నీకు కూడా ఒక ధైర్యం వస్తుంది. అదే లాస్ట్ టైం ఇలాంటి ప్రశ్న అడిగిన తెలుస్తేనే నువ్వు ఆ వీడియో చూడకపోవచ్చు కదా. అందుకని ఇన్ కేస్ అలాంటి వాళ్ళు చూడగలిగితే ఒక్కసారి మన వీడియోని ఒకసారి చూడండి. కంప్లీట్ గ్రూప్ 1 అనాలిసిస్ మొత్తం పేపర్ అంతా అనాలిసిస్ చేసుకుంటా చూసుకోండి ఒకసారి. అలా ఎస్ఐకి సంబంధించి మిగతానే ఉంటాయి. అయితే మీరు ఏపీపీఎస్సీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఆ లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 1 పేపర్ ఎలా ఇచ్చాడు అనేది ఒక ఐడియా వస్తుంది. అన్ని క్వశ్చన్లు చూస్తారు కాబట్టి. ఓకే, మన అనాలిసిస్ కూడా తెలుస్తుంది. దానితో పాటు ఎంత హార్డ్ పేపర్ అయినా సరే ఎంత ఈజీగా మాట్లాడగలిగారు అంటే జాగ్రత్తగా మనం నేర్చుకోగలిగితే మంచి మార్కులు వస్తాయి అనే ఆలోచన మీకు వస్తుంది. ఓకే, లాస్ట్ టైం పేపర్ చూడండి ఒకసారి. Excluding stoppage, the speed of a bus is 84 km/h. And including stoppage, it is 70 km/h. For how many minutes does the bus stop per hour? స్టాపేజీలు మినహాయించి బస్సు వేగం 84 కిలోమీటర్లు. స్టాపేజీలతో కలిపి ఇది 70 కిలోమీటర్లు. బస్సు గంటకు 8 నిమిషాలు ఆగుతుంది. అంటే స్టాపులు అంటే మనం బండగా చెప్పాలి, మనకు అర్థమయ్యేలా మాట్లాడాలంటే కనుక నాన్ స్టాప్ బస్సు విన్నుంటాం. నాన్ స్టాప్ బస్సు ఎక్కడ ఆగకుండా వెళ్ళేది అని. అది జరగదనుకోండి. అంటే మన నాన్ స్టాప్ అనేది చాలా చోట్ల ఆపుకుంటూ వెళ్తూ ఉంటాడు. నాన్ స్టాప్ బస్సు అంటే ఎక్కడ ఆగకుండా మనం వైజాగ్లో ఎక్కామంటే విజయనగరం, లేదా ఇక్కడ వైజాగ్లో ఎక్కామంటే కనుక అటు శ్రీకాకుళం, లేదా ఇక్కడ కాకినాడలో ఎక్కామనుకోండి అటు వైజాగ్ అని నాన్ స్టాప్ బస్సులు ఉంటూ ఉంటాయి. ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతుంటాయి. కొన్ని నానా స్టాప్ బస్సులు ఉంటాయి. నానా స్టాప్ బస్సులు అంటే అన్ని చోట్ల ఆగుతూ వెళ్తాయి. పల్లె వెలుగు ఆగుతూ వెళ్తూ ఉంటాయి. ఓకే, కాబట్టి నాన్ స్టాపు నానా స్టాపు ఈ బస్సులు జాగ్రత్తగా మరి దాని మీద ప్రశ్న ఇచ్చాడు. ఆవేశపడుతూ లెక్క చేస్తాం, ఫార్ములాస్ వేసుకొని చేస్తాం. కానీ జనరల్ ప్రశ్న, నువ్వు నీ ఫ్రెండు వైజాగ్ నుంచి విజయనగరం వెళ్దాము అనుకున్నారు అనుకోండి. వైజాగ్ నుంచి విజయనగరం వెళ్దాము అని అనుకుంటే కనుక నువ్వు ఒక బస్సు ఎక్కావు, ఒక నాన్ స్టాప్ ఎక్కారు, ఇంకొక నానా స్టాప్ ఎక్కారు. నానా స్టాప్ అంటే కనుక పల్లె వెలుగు లాంటిది. ముందు ఎవరు వెళ్తారు అంటే కనుక నాన్ స్టాప్ ఎక్కిన క్యాండిడేట్ ముందు వెళ్ళిపోతాడు. అతను బస్ స్టాండ్ రీచ్ అయిన తర్వాత జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ వినండి, చాలా స్పీడ్గా చేయొచ్చు చూడండి ఒకసారి.
బస్ స్టాండ్ రీచ్ అయిన తర్వాత ఏరా ఎక్కడ ఉన్నామని ఫ్రెండ్ని కానీ ఫోన్ చేస్తే వాడు బస్సులో ఉండి తిట్టుకుంటూ ఉంటాడు. మరి వీడు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు రా బాబు అంటాడు. ఇద్దరు ఒకేసారి బయలుదేరారు అయినప్పటికీ మనం తిట్టుకుంటాం, మరి చాలా దూరంలో ఉన్నానరా వీడు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దానికి రీజన్ ఏంటి అని ఆలోచిస్తే ప్రశ్నకి సమాధానం అయిపోద్ది. ఓకే, అలాంటి మనకు అలవాటు అయిపోతాయి. చూడండి ఒకసారి, స్టాపేజీలు మినహాయించి బస్సు వేగము 84 km అని చెప్పాడు. 84 kmph, గంటకి 84 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. అంటే గంటకి 84 కిలోమీటర్లు వెళుతుంది. 84 కిలోమీటర్లు వెళ్ళడానికి 84 కిలోమీటర్లు వెళ్ళడానికి వాడికి 60 నిమిషాలు పడుతుంది అని అర్థం. 84 కిలోమీటర్లు వెళ్ళడానికి 60 నిమిషాలు పడుతుంది. 84 kmph, గంటకి 84 కిలోమీటర్లు వెళ్తుంది ఎక్కడ ఆగకుండా వెళితే. ఇన్ కేస్ ఆగుతూ వెళితే దాని స్పీడ్ ఎంత అంటే కనుక 70. ఆగుతూ కనుక వెళితే స్టాపేజ్లో కూడా లెక్క పెడితే 70 కిలోమీటర్లు వెళ్తుంది. అంటే మీ ఫ్రెండ్ ఏమో నాన్ స్టాప్లో ఉన్నాడు, 84 కిలోమీటర్లు వెళ్తే నువ్వేమో పల్లె వెలుగులో ఉన్నావు, నువ్వెంత దూరం వెళ్ళావు? 70 కిలోమీటర్లు వెళ్ళావు. అంటే వాడికి నీకు తేడా ఎంత? 14 కిలోమీటర్లు. ఒరే ఇంకొక కొంచెం దూరంలో ఉన్నానరా, ఇంకో 14 కిలోమీటర్లు వచ్చేస్తున్నానంటూ అని అన్నాడు అనుకోండి. అప్పుడు మీ ఫ్రెండ్ అదేట్రా ఇద్దరు ఒకేసారి బయలుదేరాం కదా, ఒకేసారి రీచ్ అవ్వాలి కదా అంటే వీడు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు రా బాబు అంటున్నాం. ఆ ఆపడం వల్లే ఆ 14 కిలోమీటర్లు మిస్ అయిపోయింది. 14 కిలోమీటర్లు వెనక్కి ఉన్నాం మనం. మన ఫ్రెండ్ 70 కిలోమీటర్లు వెళ్ళాడు, నేను 84 కిలోమీటర్లు వెళితే మా ఫ్రెండ్ ఏమో 70 కిలోమీటర్లు వెళ్ళాడు. అంటే వాడికి నాకు తేడా ఎంత? 14 కిలోమీటర్లు తేడా. దేనివల్ల? ఆగుతూ రావడం వల్ల. కాబట్టి ఆ 14 కిలోమీటర్లు కోల్పోవడానికి, వెనకబడడానికి కారణమైన సమయం ఎంత? ఆ 14 కిలోమీటర్లు వెనకబడడానికి ఆగినటువంటి సమయం ఎంత? ఇది వాడి ప్రశ్న, అంతే, అంతకు మించేం లేదు. దీన్ని చెప్పడానికే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడా. ఆగకుండా 84 కిలోమీటర్లు వెళ్ళడానికి 60 పట్టింది, ఆగుతూ వెళితే గంటకి 70 కిలోమీటర్లు పట్టింది. అంటే 14 కిలోమీటర్లు నష్టపోయాడు. మీ ఫ్రెండ్ 14 కిలోమీటర్లు వెనక్కున్నాడు. ఆ 14 కిలోమీటర్లు వెనక్కుండానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే కనుక 14 కిలోమీటర్లు అక్కడక్కడ ఆగుతూ రావడం వల్ల. అందుకని క్లియర్గా ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక చూడండి ఒకసారి, 84లో 14 ఎన్నో వంతు అంటే కనుక 84లో 14లో 6వ వంతు. 14 6లు 84 కాబట్టి 6వ వంతు. సేమ్ పాయింట్ 60లో కూడా మనకి 6వ వంతు. 60లో కూడా 6వ వంతు ఎంత? 10 నిమిషాలు అని చెప్పచ్చు. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 10 నిమిషాలు అని చెప్పచ్చు. సమాధానం ఎంత అంటే 10 నిమిషాలు. ఫార్ములాస్ ఏం యూజ్ చేయలేదే, సరదాగా ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ ద్వారా చెప్పుకున్నాం. నేను ఆగకుండా వెళితే 84 కిలోమీటర్స్ వెళ్ళడానికి 60 మినిట్స్ గంట పట్టింది. కానీ మా ఫ్రెండ్ కూడా అప్పుడే బయలుదేరాడు, కానీ వాడు 70 వెళ్ళాడు. ఎందుకని? వాడి బస్సు ఆగుతూ వస్తుంది. వాడి బస్సు ఆగుతూ వచ్చింది అంటే కనుక 14 కిలోమీటర్లు నష్టపోయాడు. ఆ 14 కిలోమీటర్లు నష్టపోవడానికి కారణం ఏంటి? ఆగడం వల్ల నష్టపోయాడు. కాబట్టి ఆ 14 కిలోమీటర్లు ఆగడానికి కేటాయించిన టైం ఎంత అంటే 84లో 14 అనేది మనకి 6వ వంతు కాబట్టి 60లో కూడా 6వ వంతు ఎంత? 10 నిమిషాలు. ఇక్కడ సమాధానం ఎంత అంటే 10 నిమిషాలు అని చెప్పొచ్చు అనమాట. ఓకే, చూడండి, ఇక్కడ నుంచి మీరు ప్రశ్నలు అంతా స్పీడ్ చేయొచ్చు. ఇలాంటి ప్రశ్నలు చాలా ఎగ్జామ్స్లో కూడా ఇచ్చాడండి. ఓకే, కాబట్టి జాగ్రత్తగా మీరు ఇక్కడ నుంచి స్పీడ్గా లెక్క చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ ప్రశ్న కూడా గమనించండి, సాధ్యమైనంత వరకు జస్ట్ పాస్ చేయండి, సొంతంగా చేసే ప్రయత్నం చేయండి. ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ ద స్పీడ్ ఆఫ్ ఏ బస్ ఈజ్ 80 kmph. ఇన్క్లూడింగ్ స్టాపేజెస్ ఇట్ ఈజ్ 60 kmph. ఫర్ హౌ మెనీ మినిట్స్ డస్ ద బస్ స్టాప్ పర్ అవర్? స్టాపేజీలు మినహాయిస్తే బస్సు వేగం గంటకు 80 కిలోమీటర్లు, స్టాపేజీలతో కలిపితే గంటకు 60 కిలోమీటర్లు. బస్సు గంటకు 8 నిమిషాలు ఆగుతుంది. ఇదేమో స్టాపేజీలు మినహాయిస్తే అంటే నాన్ స్టాప్ బస్సు, అందులో మనం ఉన్నాము. నేను గంటకి 80 కిలోమీటర్లు వేగంతో వెళుతున్నాను అంటే 1 గంట పాటు ప్రయాణిస్తే 80 కిలోమీటర్లు వెళుతున్నాను. నేను 80 కిలోమీటర్లు వెళుతున్నాను 1 గంట పాటు ప్రయాణిస్తే. నాన్ స్టాప్గా వెళితే, ఎక్కడ ఆగకుండా వెళితే 80 కిలోమీటర్లు వెళ్ళాను గంటకి. కానీ ఆగుతూ మా ఫ్రెండ్ వెళ్ళడం వల్ల వాడు 60 కిలోమీటర్లు వెళ్ళాడు గంటకి. ఆగుతూ వెళ్ళడం వల్ల గంటకి 60 కిలోమీటర్లు వెళ్ళాడు. అంటే నాకంటే
20 కిలోమీటర్లు వెనక్కున్నాడు, నాకంటే 20 కిలోమీటర్లు వెనక్కున్నాడు. 20 కిలోమీటర్లు వెనక్కున్నాడు అంటే ఎందుకు? ఎక్కడో ఒక చోట ఆగుతూ బస్సు రావడం వల్ల. వాడు అడిగిన ప్రశ్న అదే, ఎన్ని నిమిషాలు ఆగుతుంది అడిగాడు. అంటే ఆ 20 నిమిషాలకి కేటాయించిన సమయం ఎంత, 20 నిమిషాలు కోల్పోవడానికి కేటాయించిన సమయం ఎంత అంటే కనుక సేమ్ పాయింట్ ఇందాకలాగే 80లో 20 అనేది ఎన్నో వంతు? ఇది 4వ వంతు. 80లో 20 4వ వంతు కాబట్టి 60లో కూడా 4వ వంతు. 60లో 4వ వంతు పావు గంట అంటే 15 నిమిషాలు అని చెప్పచ్చు. 15 నిమిషాలు అని చెప్పచ్చు. సమాధానం ఎంత అంటే 15 నిమిషాలు. చూడండి, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం డీటెయిల్గా మాట్లాడుతూ కూర్చున్నాం. ఇక్కడ నాకంటే ముందు మీరే చేస్తుంటారు, అయినప్పటికీ మళ్ళీ ఒకసారి చెప్పాను అంతే. ఓకే అండి. అలాగే మరో ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. ఇది కూడా ఇంకో ఎగ్జామ్ అడిగిన ప్రశ్న. ఏ ట్రైన్ వితౌట్ స్టాపేజ్ ట్రావెల్స్ విత్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 70 kmph and with stoppage it travels with average speed of 56 kmph. How many minutes does the train stop in 2 hours? In 2 hours 2 గంటలకు అడిగాడు. In 2 hours 2 గంటలకి అడుగుతున్నాడు. జాగ్రత్త గమనించాలి ఒకసారి. ఆపుదలను వదిలేస్తే రైలు వేగం గంటకు 70 కిలోమీటర్లు, ఆపుదలతో దాని వేగము 56 కిలోమీటర్లు. 2 గంటల్లో రైలు ఎన్ని నిమిషాలు ఆగుతుంది? 2 గంటలకి సంబంధించి అడిగాడు. 2 గంటలకి సంబంధించి అడిగాడు. గతంలో మనం చేసిన లెక్కలన్నీ గంటకి సంబంధించినవి. అది వచ్చిన సమాధానం డబల్ చేయడమే. జస్ట్ పాస్ చేయండి, సమాధానం చెప్పండి. ఇక్కడ ఆపుదల నిలిపివేస్తే అంటే కనుక నాన్ స్టాప్ రైలు పోని ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతే గంటకి 70 కిలోమీటర్లు. 70 కిలోమీటర్లు ప్రయాణించడానికి 60 నిమిషాల సమయం పట్టింది. 70 కిలోమీటర్లు ప్రయాణించడానికి 60 నిమిషాల సమయం పట్టింది. అయితే మా ఫ్రెండ్ దేంట్లో వేరే ట్రైన్లో ఉన్నాడు. నానా స్టాప్ అని చెప్పాను. అక్కడక్కడ అంటే ప్యాసింజర్ అని చెప్పచ్చు. ఆగుతూ వస్తుంది. అది 70 కిలోమీటర్లు రావట్లేదు, కేవలం 56 కిలోమీటర్లే వస్తుంది. అంటే ఎంత కిలోమీటర్లు కోల్పోయింది? ఎన్ని కిలోమీటర్లు వెనక్కి ఉంది అంటే కనుక 14 కిలోమీటర్లు వెనక్కి ఉంది. నేను 70 వస్తుంది, 56 వస్తుంది. నేను 70 వేస్తే మా ఫ్రెండ్ ఏమో 56 వస్తున్నాడు, అంటే 14 కిలోమీటర్లు వెనుకుంటున్నాడు. మరి 70లో 14 అనేది మనకి పోనీ కామన్ కూడా 0 తీసేయండి. కామన్ కూడా 0 తీసేస్తే 7కి డబుల్ 14, 7కి డబుల్ 14 కాబట్టి 6కి డబుల్ ఎంత? 12. కాబట్టి సమాధానం ఎంత అంటే 12 నిమిషాలని చెప్పచ్చు. ప్రశ్నలో రైలు 2 గంటలలో ఎన్ని నిమిషాలు ఆగుతుంది అని అడిగాడు. కాబట్టి గంటకి 12 నిమిషాలు అయితే 2 గంటలకి 24 నిమిషాలు అవుతుంది. గమనించగలరు. ఓకే. కాబట్టి జస్ట్ మన ఆలోచన అంతకుమించేం లేదు. ప్రశ్నలో సమాధానం కనిపిస్తుంది. ఒక దాంట్లో నేనున్నాను, ఇంకొక దాంట్లో ఫ్రెండ్ ఉన్నాడు. ఒక దాంట్లో నేనున్నాను, ఇంకొక దాంట్లో ఫ్రెండ్ ఉన్నాడు. నేను 70 కిలోమీటర్లు వెళితే ఫ్రెండ్ ఏమో 56 వచ్చాడు. ఇద్దరు ఒకేసారి బయలుదేరినప్పుడు ఎందుకు నాకంటే వాడు 14 కిలోమీటర్లు అనుకుండాలి అని కనుక నేను వాడికి ఫోన్ చేస్తే, ఈ ట్రైన్లో ఉన్న నేను లేదా ఆ స్టేషన్లో దిగేసిన తర్వాత ఫోన్ చేస్తే ఎక్కున్నామంటే ట్రైన్ ఇంకా అంత దూరంలో ఉందిరా అంటాడు. అదే ట్రా అంటే కనుక చెప్పే సమాధానం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒకసారి ట్రైన్ డ్రైవర్ని తిట్టడమో లేదా ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడని చెప్పేసి ఒక చిరాకు తత్వంతో మాట్లాడతాం. అవన్నీ డైలీ లైఫ్లో జరిగే మన ఇన్సిడెంట్లు. ప్రశ్నలకి సమాధానం కూడా అవే. వీడు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తాడు, దానివల్ల ఇక్కడ లేట్ అయిపోయాను అంటున్నాం. నేను వచ్చే వరకు ఉండు అంటాం. ఓకే. ఆ తర్వాత ఏం జరుగుతుంది సంభాషణ మనకు తెలుసు అనుకోండి. కాబట్టి ఆ 14 కిలోమీటర్లు కోల్పోవడానికి ఈ ట్రైన్ అనేది ఆగుతూ వస్తుంది. అంటే 14 కిలోమీటర్లు కోల్పోవడానికి కారణమైన సమయము ఎంత అని అడిగాడు. అంటే ఒక్కొక్క స్టేషన్లో ఎంత ఆగిందో మొత్తం సమయం చెప్పాడు అన్నాడు. అలాగే మరో ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. ఇది వేరే టైప్ ప్రశ్న, జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఏ మ్యాన్ టేక్స్ 5 hours 45 minutes ఇన్ వాకింగ్ టు ఏ సర్టెన్ ప్లేస్ అండ్ రైడింగ్ బ్యాక్. He would have gained 2 hours by riding both ways. The time he would take to walk both ways is. ఒక మనిషికి 5 గంటల 40 నిమిషాల సమయం పడుతుంది. 5 గంటల 40 నిమిషాలు పడుతుంది ఒక నిర్దిష్ట ప్రదేశానికి నడిచి తిరిగి స్వారీ చేయడంలో.
అతను 2 మార్గాల్లో స్వారీ చేయడం ద్వారా 2 గంటలు ఆదా అవుతుంది. అతను 2 మార్గాల్లో నడవడానికి పట్టే సమయం ఎంత? జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఫస్ట్ క్లియర్గా ఈ 5 గంటల 40 నిమిషాలు ఎప్పుడు పట్టిందట? నడిచి వెళ్ళి స్వారీ చేయడానికి అన్నాడు. అంటే నడిచి వెళుతున్నాడు ప్లస్ రైడింగ్ స్వారీ చేస్తున్నాడు. నడిచి వెళుతున్నాడు, స్వారీ చేస్తున్నాడు, దానికి పట్టిన సమయము 5 గంటల 45 నిమిషాలు. సింపుల్గా మాట్లాడతాను చూడండి ఒకసారి, తర్వాత లెక్క చేస్తాను. ఫస్ట్ నడిచి వెళుతున్నాడు, స్వారీ చేస్తున్నాడు. ఈ రెండింటికి పట్టిన సమయం ఎంత అంటే కనుక 5 గంటల 45 నిమిషాలు అని చెప్పాడు. 5 గంటల 45 నిమిషాలు అంటే 5.45 అని అర్థమా? 5 గంటల 45 నిమిషాలు, 5 గంటల 40 నిమిషాలు సమయం పట్టింది. క్యాజువల్గా ఆలోచించండి, చాలా సింపుల్గా సమాధానం చెప్పొచ్చు. ఇన్ కేస్ వాడు 2 మార్గాల్లో స్వారీ 2 మార్గాల్లో రైడింగ్ చేయడం ద్వారా, పోనీ బైక్ అనుకుందాం, 2 మార్గాల్లో కూడా బైక్ ఉపయోగించినట్టయితే 2 మార్గాల్లో బైక్ ఉపయోగించినట్టయితే కనుక అతనికి సమయం ఆదా అవుతుంది. ఎంత సమయం ఆదా అవుతుంది? 2 గంటలు ఆదా అవుతుంది. ఒప్పుకుంటావా ఒప్పుకోవా? నడిచి వెళ్ళాడు, బైక్ వాడాడు, నడిచి వెళ్ళి బైక్ ద్వారా వచ్చినప్పుడు 5 గంటల చిల్లర పట్టింది. అలా కాకుండా 2 వైపులా కూడా వాడు బైకే వాడుంటే టైము తక్కువ పడుతుందా ఎక్కువ పడుతుందా? జస్ట్ సమాధానం చెప్పు. టైము తక్కువ పడుతుందా ఎక్కువ పడుతుందా? ఖచ్చితంగా తక్కువ పడుతుంది. ఎందుకని? ఇక్కడ నడవడం అని చెప్పాను, ఒకటి నడక ఉంది, ఇంకొకటేమో బైక్ ఉంది. రైడింగ్ అన్నాడు కాబట్టి బైక్ అనుకుందాం. ఇన్ కేస్ 2 వైపులా బైక్ మీదే వెళ్ళాడు, బైక్ మీదే వచ్చాడు. 2 వైపులా బైక్ మీదే వెళ్ళాడు, బైక్ మీదే వచ్చాడు అనుకోండి. అప్పుడు 2 గంటలు ఏం చెప్తున్నాడు? తక్కువ పడుతుంది. 2 గంటలు తక్కువ పడుతుందని చెప్పాడు. 2 గంటలు తక్కువ పడుతుందని చెప్పాడు. కాబట్టి మనం ఒప్పుకోవాల్సినటువంటి నిజం. అయితే వాడు అడిగిన ప్రశ్న 2 మార్గాలు నడవడానికి అని ఇప్పుడు చెప్పు సమాధానం. 2 మార్గాలు నడవడానికి ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా? 2 వైపులు నడిచి వెళితే వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళాడు, వచ్చేటప్పుడు కూడా నడిచి వచ్చాడు, అప్పుడు ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా? జస్ట్ ప్రశ్న, సమాధానం చెప్పండి ఒకసారి. ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా? 2 వైపులా నడిస్తే ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా? ఎక్కువ పడుతుంది. ఎందుకు? 2 వైపులా నడుస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ పడుతుంది. ఒప్పుకుంటాం కదా? జస్ట్ ఆ పాయింటే సమాధానం. ఖచ్చితంగా 2 వైపులా కనుక నడిస్తే ఖచ్చితంగా మనకి ఏమవుతుంది? ఎక్కువ సమయమే పడుతుంది అని వస్తుంది. అంటే అర్థం కావడం సరదాగా రాశాను ఫస్ట్, తర్వాత మీకు సింపుల్గా ఆన్సర్ ఎలా చెప్పేస్తుంది చూడండి ఒకసారి. ఫస్ట్ వాడు 5 గంటల 45 నిమిషాలను ఇచ్చాడు. 5 గంటల 45 నిమిషాలు ఇచ్చాడు వెళ్ళడానికి రావడానికి. నడిచి వెళ్ళాడు, బైక్ మీద రావడానికి. ప్రశ్న చూడండి ఒకసారి. 2 వైపులా నడవడానికి అనగానే ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువ సమయం పడుతుందంటే కలపండి, ఆ 2 గంటలు కలిపేయండి, సమాధానం అయిపోతుంది. అంటే క్లియర్గా 7 గంటల 45 నిమిషాలు అని అర్థం. 7 గంటల 45 నిమిషాల సమాధానం అని చెప్పొచ్చు. 7 గంటల 45 నిమిషాలు. 2 వైపులా కనుక నడిచినట్టయితే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి కలపండి. 2 వైపులా కనుక బైక్ కనుక వాడుంటే తక్కువ సమయం పడుతుంది కాబట్టి ఆ 2 గంటలు తక్కువ పడుతుంది, అంటే 3 గంటల 45 నిమిషాల సమయం అవుతుంది. ఓకే, 2 వైపులా నడిస్తే ఎక్కువ సమయం పడుతుంది, ఎక్కువ పడుతుంది అనగానే కలపండి. ఎక్కువ పడుతుందంటే కలుపుతాం, ఎక్కువ కావాలి అంటే కలపాలి, నీకు తక్కువ కావాలి తీసేయాలి. ఓకే, లెక్కన చేసే విధానం కూడా చెప్తా. కానీ ఒక జనరల్ పాయింట్, నడిచి వెళ్ళాం, బండి మీద వచ్చాం, వాడు ఒక టైం ఇచ్చాడు. వాడు చెప్పిన నడిచి బండి అనే పదంలో 2 వైపులా బండి వాడితే నువ్వు ప్రశ్న వేసుకో, తక్కువ పడద్దే అంటే తీసేయాలి. 2 వైపులా నడిస్తే ఎక్కువ పడద్దే కలుపుకోవాలి, అంతే. అలా సింపుల్గా సమాధానం చెప్పేయచ్చు. లేదు నేను ప్రశ్నకి సమాధానం చేస్తాను అంటే కనుక చేద్దాం అనుకుంటే కనుక మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెళ్ళడానికి రావడానికి అంటే బైక్ మీద వెళ్ళాడు, రైడింగ్ వెనక్కి బైక్ మీద వస్తున్నాడంటే కనుక 5 గంటల 45 నిమిషాలని చెప్పాడు. అదే బండి మీద వెళ్ళి బండి మీద రావడానికి 2 గంటలు తక్కువ పడుతుంది అన్నాడు, అంటే 3 గంటల 45 నిమిషాలు అని చెప్పచ్చు.
బండి మీద వెళ్ళి బండి మీద రావడానికి 3 గంటల 40 నిమిషాలు అని చెప్పొచ్చు. 2 గంటలు తక్కువ పడుతుందని చెప్పాడు కాబట్టి మరి మనకేం కావాలి? ఓన్లీ వాకింగ్కి సంబంధించి కావాలి, ఓన్లీ నడకకి సంబంధించి మాత్రమే కావాలి, ఓన్లీ నడకకి సంబంధించి మాత్రమే కావాలి. అందుకే నడకకి సంబంధించి మాత్రమే కావాలంటే ఏం చేయాలి అంటే కనుక క్లియర్గా దీన్ని డబల్ చేయండి. ఇక్కడ R 2R ఉన్నాయి కదా, R 2R ఉన్నాయి. అందుకని దీన్ని డబల్ చేసుకోండి. దీన్ని డబల్ చేస్తే కనుక 2 వాక్లు 2 రైడింగ్లు ఈజ్ ఈక్వల్ టు డబల్ చేయమన్నాం కాబట్టి 10 గంటల 90 నిమిషాలు. 10 గంటల 90 నిమిషాలు. 90 నిమిషాలు అంటే మళ్ళీ గంట 30 నిమిషాలు అనుకోండి, మళ్ళీ కలపచ్చు, కానీ అలా వదిలేయండి. ఏదో సరదాగా చేస్తున్నాం కాబట్టి అలా వదిలేయండి. దీంట్లో మనకి ఈ 2 రైడింగ్లకి సంబంధించిన టైం ఉంది. వెళ్ళి రావడానికి పట్టే సమయం ఎంత? ఇది 3 గంటల 40 నిమిషాలు. అక్కడ రాసుకుంటాం. 2 వాకలు ప్లస్ 3 గంటల 45 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 10 గంటల 90 నిమిషాలు. నెక్స్ట్ మనకు కావాల్సింది వాకింగ్ ప్లస్ వాకింగ్. నడిచి వెళ్ళాలి, నడిచి రావాలి కాబట్టి ఇది అటు తీసుకెళ్ళిపోతే మైనస్ అవుతుంది. 10 గంటల 90 నిమిషాల్లోంచి 3 గంటల 45 నిమిషాలు తీసేస్తే క్లియర్గా మనకి 7 గంటల 45 నిమిషాలు ఉంటుంది. 90లోంచి 45 తీసేస్తే 45, 10లోంచి 3 తీసేస్తే 7. కాబట్టి సమాధానం 7 గంటల 40 నిమిషాలు అని చెప్పేసి మనం ఆ రకంగా చెప్పొచ్చు. సింపుల్గా మనం ఆవేశపడకుండా ఇదంతా మనం పక్కన పెట్టేసుకొని సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే కనుక నడిచి వెళ్ళాడు, బండి మీద వచ్చాడు, వాడు టైం ఇచ్చాడు. 2 వైపులా బండి మీద వెళితే తక్కువ టైం పడుద్ది, తీసేయాలి. 2 వైపులా నడిచి వెళితే ఎక్కువ టైం పడుతుంది, కలుపుకోవాలి. అంతే, అయిపోయింది. అలా చాలా సింపుల్గా మాట్లాడుకోవచ్చు అనమాట. ఓకే, అలాంటిదే ఇంకొక ఎగ్జామ్ ఇంకో ప్రశ్న ఇచ్చాడు, జాగ్రత్తగా గమనించండి ఒకసారి. మీరు ఎగ్జామ్ల ప్రశ్నలు గమనించినట్టయితే కనుక మీకు సబ్జెక్ట్ అనే దానికంటే లాజికల్ ఓరియంటేషన్లో ప్రశ్నలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఓకే అండి, ఫార్ములా బేస్డ్ అని కాకుండా లాజిక్ ఓరియంటేషన్లో ఉండే ప్రశ్నలు మనకి ఎక్కువ తారసపడుతూ ఉంటాయి. చెప్పాను కదా ఆల్రెడీ, లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 1 పేపర్ చెప్పాను, మిగతా ఎగ్జామ్ కూడా చెప్పాను. అర్థమెటిక్ అంటేనే అది. ఓకే అండి, కాబట్టి చాలా జాగ్రత్తగా సింపుల్గా ప్రశ్నలో సమాధానం కనిపిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకోగలగాలి. చెప్పానుగా 100% తెలివితేటలు వాడాల్సిన అవసరం లేదు. మీరు జిఎస్లో పెట్టిన శ్రద్ధలో కేవలం 10% వాడినా చాలు. అలాగే ఈ ప్రశ్న కూడా గమనించిన ఒకసారి. ఈ ప్రశ్న కొంచెం మార్పు చేసి ఇచ్చాడు. వాక్ ఏ సర్టైన్ డిస్టెన్స్ అండ్ రైడ్ బ్యాక్ టేకింగ్ ఏ టోటల్ టైమ్ ఆఫ్ 37 minutes. ఐ కుడ్ వాక్ బోత్ వేస్ ఇన్ 55 minutes. ఐ కుడ్ వాక్ బోత్ వేస్, 2 వైపులా కనుక నడిచినట్టయితే 55 నిమిషాల సమయం పడుతుంది. హౌ లాంగ్ వుడ్ ఇట్ టేక్ మీ టు రైడ్ బోత్ వేస్. 2 వైపులా కనుక బైక్ కనుక వాడినట్టయితే, నేను కొంత దూరం నడుస్తాను, తిరుగు ప్రయాణాలు రైడ్ చేస్తే మొత్తం 37 నిమిషాల సమయం తీసుకుంటాను. నేను 55 నిమిషాల్లో 2 మార్గాల్లో నడవగలను. 2 వైపులా నడుస్తున్నాడు కాబట్టి ఏమైంది? టైం పెరిగింది. అంతే కదా. ఫస్ట్ వాడు ఏం చేశాడు? నడిచాడు, ప్లస్ తిరుగు ప్రయాణంలో ఒక బైక్ వాడుకున్నాడు. దానివల్ల వాడికి 37 నిమిషాలు పట్టింది. కానీ సెకండ్ కేసులో 2 వైపులా నడిచానని చెప్పాడు. ఫస్ట్ వెళ్ళేటప్పుడు నడిచాడు, వచ్చేటప్పుడు నడిస్తే కనుక వాడికి 55 నిమిషాలు పట్టిందని చెప్పాడు. 55 నిమిషాలు పట్టింది, ఎక్కువ సమయం పట్టింది. అర్థమైపోయింది కదా, ఎక్కువ సమయం పడుతుంది. 2 వైపులు నడిస్తే ఎక్కువ సమయం పడుతుంది. ఎంత ఎక్కువ సమయం పట్టింది? అంతకుముందు లెక్కలైతే కనుక ఆదా చేసుకున్నాను, ఎంత మిగిలిందే చెప్పాడు. ఎంత ఎక్కువ సమయం పట్టింది, ఎంత తక్కువ సమయం పట్టింది చెప్పాడు. కానీ ఇక్కడ డైరెక్ట్గా చెప్పాడు కాబట్టి ఇది ఎంత ఎక్కువ సమయం పట్టింది, 37 నుంచి 55కి వెళ్ళాడంటే ఎంత ఎక్కువ సమయం పట్టినట్టు. ఎంత ఎక్కువ సమయం పట్టినట్టు అంటే కనుక క్లియర్గా మనకి 18 నిమిషాలు ఎక్కువ పట్టింది. 2 వైపులా నడిచి వెళ్ళడం వల్ల అనుకున్న సమయం కంటే 18 నిమిషాలు ఎక్కువ సమయం పట్టింది అని ప్రశ్న ఇవ్వాలి. కానీ వాడు డైరెక్ట్గా 18 వాడు కలిపేసుకొని 55 అని ఇచ్చేసాడు. 18 కలిపేసుకొని 55 ఇచ్చేసాడు. 18 నిమిషాలు ఎక్కువ సమయం పట్టింది అని చెప్పాలి. కానీ అలా కాకుండా వాడు డైరెక్ట్గా 18 కలిపేసుకొని 55 నిమిషాలు పట్టింది అని చెప్తున్నాడు. కాబట్టి 18 నిమిషాలు ఎక్కువ సమయం పట్టింది చెప్పేసి ఆడు క్లియర్ చెప్పాడు. అయితే వాడు 2 వైపులా కనుక రైడ్ చేస్తే బండి కనుక వాడితే అప్పుడు ఏమవుతుంది? ఆ 18 నిమిషాలు తక్కువ సమయం పడుతుంది. 37 నిమిషాల కంటే
ఆ 18 నిమిషాలు తక్కువ సమయం పడుతుంది. అంటే ఎంత పడుతుంది వాడికి? 19 నిమిషాల సమయం పడుతుంది. 19 నిమిషాల సమయం పడుతుంది అలా చెప్పేసి హ్యాపీగా. వాడికి 37 నిమిషాలు జనరల్గా టైం పట్టింది. రెండు వైపులా నడిచి వెళ్ళడం వల్ల వాడు 18 నిమిషాలు ఎక్కువ పట్టింది అని చెప్పాలి. అలా కాకుండా వాడు కలిపేసుకొని, ఎందుకంటే ఎక్కువ పడుతుంది కూడా కలిపేసుకొని వాడే 55 అని ఇచ్చేసాడు. అక్కడ 18 నిమిషాలు ఎక్కువ పడుతుందని ఇవ్వాలి. అది నువ్వు అర్థం చేసుకుంటావా లేదా అని చెప్పడం కోసం వాడు కలిపేసి ఇచ్చాడు. 18 నిమిషాలు ఎక్కువ సమయం పట్టింది అని అర్థం. ఎప్పుడైతే రెండు వైపులా బైక్ వాడాడో తప్పనిసరిగా ఏమవుద్ది? తక్కువ టైం పడుద్ది. తక్కువ టైం పడుద్ది అంటే ఏం చేయాలి? తీసేయాలి. ఇక్కడ 37 నుంచి 18 తీసేస్తే ఎంత? 19 నిమిషాలు అని చెప్పచ్చు. లేదంటే లెక్క చేస్తానంటే కనుక ఇంతకుముందు చెప్పాను కదా, నడిచి వెళ్ళడానికి బైక్ మీద రావడానికి 37 నిమిషాలు అయితే, రెండు వైపులా కనుక నడిచి వెళితే 55 నిమిషాలు అని చెప్పాడు. దీన్ని డబల్ చేయండి. డబల్ చేసిన తర్వాత ఆ వాల్యూని పట్టుకొచ్చి 2AA అని వస్తే ఆ వాల్యూ దాంట్లో ప్రతిక్షేపించండి. ఆ తర్వాత లెక్క కొనసాగిస్తే సమాధానం వస్తుంది. అదంతా ఎందుకులే అనుకుంటే కనుక సింపుల్గా చిన్న పాయింట్ వాడేసుకొని రెండు వైపులు నడుస్తున్నాడు అంటే ఎక్కువ టైం పడుద్ది. రెండు వైపులా బైక్ మీద వాడుతున్నాడు అంటే కనుక తక్కువ టైం పడుద్ది. తక్కువ టైం పడుద్ది అంటే తీసేయండి, ఎక్కువ టైం పడుద్ది అంటే కలపండి. ఓకే. కాబట్టి లాస్ట్ టైం మనకి అడిగినటువంటి ప్రశ్న, అలాగే మిగతా ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్నలు చూసుకొని మనం ఈ స్టాపేజ్కి సంబంధించి ఈ రెండు వైపులా వెళుతున్నాడు వస్తున్నాడు దానికి సంబంధించి మనం లెక్కలు మాట్లాడుకున్నాం. కాబట్టి మీకు అర్థమై ఉంటుంది, చాలా ఈజీగా అనిపిస్తాయి. కాబట్టి ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. ఏదైతే చెప్తున్నామో జస్ట్ ఆ పాయింట్స్ పట్టుకుంటే కనుక ఆ చాప్టర్లో ఉన్న లెక్కలని కూడా చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. ఎక్కువగా మనం మాట్లాడే పదం వస్తూ ఉంటుంది, ఆ చాప్టర్కి సంబంధించి అంతా అదే పదం వాడుతూ ఉంటాం. ఇప్పుడు యావరేజ్ చాప్టర్ చెప్పాను, అందరికీ, ప్రతి ఒక్కరికి, జస్ట్ ఆ చాప్టర్ అంతా ఆ పదంతోనే మాట్లాడతాం. ఓకే. కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకోండి. తప్పనిసరిగా నోట్స్ పెట్టుకొని రాసుకోండి. ఓకే. వీడియోని ఒకసారి చూడండి, నోట్స్ని ఎక్కువ రిఫర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే. కాబట్టి ఈ కంప్లీట్ కోర్సుకి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించేది కనుక ఈ అర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కంప్లీట్ కోర్స్ కావాలనుకుంటే ఆల్రెడీ మన యాప్లో అని చెప్పి నరేష్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంకా అదే ప్రైస్కి అంటే అదే తక్కువ ప్రైస్కి మీకు క్లియర్గా ఏమేమి ఉంటాయో చెప్పాను. గతంలో వీడియోస్ ఇచ్చాము. ఇప్పుడు వీడియోస్ కాకుండా క్లాస్ రూమ్ షీట్స్, అలాగే క్లాస్ రూమ్ నోట్స్ కూడా ఉంటుంది. టెస్ట్లు వస్తాయి. టెస్ట్లతో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా పెడతానని చెప్పిన లోపు ఓకే టైప్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఓన్లీ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కూడా మనం ఈ 30 మార్కులకు సంబంధించిన టెస్ట్లు కూడా పెట్టడం జరుగుతుంది. పూర్తిగా అన్నీ ఉపయోగించుకోండి. ఏదైనా మీరు చదువుకుంటారు, సక్సెస్ అవుతారు ఉద్దేశంతో మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తూ ఉంటాం. మ్యాథ్స్ సార్ ఇక్కడ ప్రత్యక్షంగా లేరు కాబట్టి మనల్ని ఏమనరు. ఇలాంటివి కాకుండా మన బాధ్యతగా, ఎందుకంటే జాబ్ నీకు సంబంధించింది కాబట్టి, ఇండివిజువల్కి సంబంధించింది కాబట్టి చదువుకునే ప్రయత్నం చేయాలి. ఓకే. అలాగే ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ 23, 24, 25, 26 ఈ 3 రోజులు ఈ క్రిస్మస్ ఆఫర్ దృష్ట్యా 30% ఆఫర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా అమౌంట్ తగ్గుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఉపయోగించుకోండి, అలా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళకి షేర్ చేయండి. ఓకే. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదు. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఎట్టి బస్సులో వదులుకోకూడదు. వచ్చిన ఏ అవకాశం వదులుకోకూడదు. ఓకే. ఇప్పుడు మనం ఒక ఆఫర్ పెట్టాం, అది వదులుకోకూడదు. అలాగే రేపు ఎగ్జామ్ వచ్చింది, ఆ ఎగ్జామ్ వదులుకోకూడదు. మనం ఎంతవరకు కష్టపడాలి అంతవరకు కష్టపడిపోవాలండి. మీ విషయంలోనే ఎంతవరకు కష్టపడాలి అంతవరకు కష్టపడుతూనే ఉంటాను. సేమ్ పాయింట్, మీకు జాబ్ రావడానికి ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి. అలా మ్యూచువల్గా ఇద్దరూ కష్టపడ్డాం అనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఓకే. జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మన 80% జాబ్ వచ్చేంతవరకు అలసిపోకూడదు. థ్యాంక్ యూ.